తెలుగు సెమిస్టర్ 3 వాళ్ళు మోస్ట్లీ చూసుకోవాల్సింది పద్యాలు. గుణనిధి కథలో 3 పద్యాలు ఉన్నాయి కదా, ఆ 3 పద్యాలు నేర్చుకుంటే 15 మార్కుల క్వశ్చన్ ఒకటి ఏమంటారు కంపల్సరీగా వస్తుంది. ప్రతి పదార్థాలు రాయాలి. సెకండ్ ఏం చూసుకోవాలంటే గ్రామర్ చూసుకోండి. శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు ఉన్నాయి కదా, అవి పర్ఫెక్ట్గా చూసుకుంటే, సూత్రము ఉదాహరణ చూసుకుంటే 15 పద్యానికి 15 గ్రామర్కి మొత్తం 30 మార్కులు ఆడికి వచ్చేస్తాయి. ఇంకా 32 పాసింగ్ మార్క్స్ కదా. ఇంకా ఏమంటారు ధర్మరాజుని వాక్చాతుర్యమైన, గుణనిధి కథ అయినా, విభీషణ శరణాగతి అయినా, ఈ 3 లెసన్లకైనా ఏవైనా 2 లెసన్ల సమ్మరీస్ మీకు ఐడియా ఉంటే కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. దాని గురించి 4 సైడ్లు పేపర్లు రాయాలి. 4 సైడ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ 4 సైడ్స్ కంపల్సరీగా రాయండి. ఇంకొకటి గుడిసెలు కాలిపోతున్నాయి, రైతు ప్రశస్తి, ఈ 2 సమ్మరీస్ నేర్చుకుంటే అందులోకైనా ఒకటి కంపల్సరీగా వస్తుంది. ఇది కూడా సమ్మరీ రాసి సరిపోతుంది. పార్ట్ ఏ జోలికి పోకండి, పార్ట్ బి కాన్సన్ట్రేట్ చేయండి అందరూ. పార్ట్ బి కంప్లీట్ అయినాక పద్యము, గ్రామరు, ఈ సమ్మరీస్ రాసినాక ఇంకా టైం ఉంటే పార్ట్ ఏలో కవి పరిచయం అటెంప్ట్ చేయండి. కవి పరిచయం అంటే ఏదైనా కవి గురించి ఇస్తాడు కదా, ఆ కవి గురించి చాలా గొప్ప వ్యక్తి, ఆయనకి రచనా శైలి చాలా ఉంది, ఆయన ఎన్నో పుస్తకాలు రచించినారని చెప్పేసి కొంచెం ఎలాబరేట్ చేసి ఆయన గురించి గొప్పగా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. సెమిస్టర్ 3 వాళ్ళు ధర్మరాజుని వాక్చాతుర్యం దేని లెసన్ ఉంటుందంటే, ధర్మజాని వాక్చాతుర్యం లెసన్ ధర్మరాజు శ్రీకృష్ణుని కౌరవుల దగ్గరికి రాయబారిగా పంపుతున్నప్పుడు ఆల్రెడీ కౌరవులు సంజీవుడు అనే ఒక రాయబారిని పాండవుల దగ్గరికి పంపినారనమాట. అప్పుడు ఇండైరెక్ట్గా తనకు రావాల్సిన న్యాయ ప్రకారం రావాల్సిన ఏదైతే ఉందో అది ఇయ్యను అని చెప్పి ఇండైరెక్ట్గా సంజయుడు కౌరవుల సైడ్ నుంచి వచ్చి చెప్పినాడు. ఆ విషయం తెలిసిన ధర్మరాజు శ్రీకృష్ణుని రాయబారిగా పంపుతాడనమాట. రాయబారిగా పంపుతున్నప్పుడు ఏమని చెప్తాడు శ్రీకృష్ణునికి అనేది లెసన్ స్టోరీ. లైక్ కొట్లాటలు వద్దు, యుద్ధం వల్ల అక్కడ జనాలు ఇక్కడ జనాలు నష్టపోతారు, కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, కొంచెం మనశ్శాంతిగా మాట్లాడు, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకు అని చెప్పేసి శ్రీకృష్ణునికి హితబోధన అనేది పోస్తాడనమాట. ఎవరు? ధర్మరాజు. సో పాండవులు, ధర్మరాజు ఇవాళతో ఉన్నారో వాళ్ళందరూ శ్రీకృష్ణుడి దగ్గరికి ఎట్లా పోయినారు, శ్రీకృష్ణుని ఎలా వేడుకున్నారు, శ్రీకృష్ణుడు దానికి ఎలా ఒప్పుకున్నాడు అని చెప్పేసి చెప్తారు. ధర్మరాజుకి మనసులో ఉంటుంది అనమాట, యుద్ధం కంపల్సరీ అని తెలుస్తుంది, కానీ అయినా కూడా ఏమని చెప్తాడు శ్రీకృష్ణునికి, యుద్ధం వద్దు అనేటట్టుగా నీ మాట తీరు ఉండాలి, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా నువ్వు మాత్రం ప్రశాంతంగా యుద్ధం వద్దు అన్నట్టుగా మాట్లాడాలి అని చెప్పేసి ధర్మరాజు శ్రీకృష్ణునికి చెప్తారనమాట. ఈ లెసన్ని మీరు క్వశ్చన్ వస్తే 4 సైడ్స్ ఈ టాపిక్ మీద రాయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ గుణనిధి కథ. గుణనిధి కథ ఏందనంటే, ఒక గ్రామంలో యజ్ఞదత్తుడు, సోమిదమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు అనమాట. యజ్ఞదత్తుడు అంటే మహా గొప్ప పంతులు అనమాట. ఆ గ్రామంలోనే గొప్ప పండితుడు. ఎట్లాంటి కార్యక్రమాలు వచ్చినా కూడా యజ్ఞదత్తుడే ముందు ఉండేటోళ్ళు అనమాట. ఎలాంటి రాజులైనా ఎవరైనా కూడా యజ్ఞదత్తుడికే ఎక్కువ పిలిచేటోళ్ళు అనమాట. అలాంటి యజ్ఞదత్తు సోమిదమ్ములకు చాలా లేక పుట్టిన కొడుకు గుణనిధి. చాలా ఏమంటారు కొన్ని సంవత్సరాల తర్వాత కొడుకు అనేటోళ్ళు పుట్టినాడు అనమాట. తన పేరు గుణనిధి అని పెట్టినాడు. గుణనిధి ఎంతో అందంగా ఉంటాడు అనమాట. ఇప్పుడు మనకి ఎట్లా పోల్చినాడంటే కవి, మన్మధుడు ఎలా ఉంటాడో దానికి స్వరూపంగా ఈ గుణనిధి అనేది ఉంటుంది. చాలా తెల్లగా, అందంగా, మంచిగా, హైట్గా, అంత పర్సనాలిటీ మంచిగా ఉంటుంది, అంత అందం ఉంటుంది అనమాట. యజ్ఞదత్తుడు కొంచెం పెద్ద అయ్యాక ఆ గుణనిధిని ఈ పాండిత్యం కోసం అని చెప్పేసి పంతులు కదా, సో ఇవన్నీ వేదాలు నేర్పేయడం కోసం అని పంపితే యజ్ఞదత్తుడికి అవేమి నచ్చకపోతున్నాయి అనమాట. అవేం వెళ్ళకుండా జూదము, తాగడము ఇవన్నిటికీ అలవాటు చేసుకున్నాడు అనమాట. ఎవరు? గుణనిధి. సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో యజ్ఞదత్తుడు అని సోమిదమ్మ అంత ఏమంటారు కొంచెం బాధపడుకుంటా వదిలేసేస్తుండే, ఇంతనే ఇక చేస్తలేడు కదా, చదువుకుంటలేడు కదా అని చెప్పేసి అట్లా వస్తుండే. కానీ గుణనిధి మాత్రం రోజు రోజుకి తన చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, చెడు స్నేహం, చెడు అలవాట్లు ఇవన్నీ రెట్టింపు అయిపోతున్నాయి అనమాట. ఇట్లా అయిపోతున్నప్పుడు ఏమవుతుంది, ఒకరోజు యజ్ఞదత్తుడికి ఒక మహారాజు తన యజ్ఞం మంచిగా చేసినాడని ఒక ఉంగరం అనేది ఇస్తాడు. ఒక నవరత్నాల ఉంగరం అనేది ఇస్తారు. ఆ ఉంగరము యజ్ఞదత్తుడు ప్రేమతో తన భార్యకైనా సోమిదమ్మకి ఇస్తాడనమాట. ఆ సోమిదమ్మ ఏం చేస్తుంది, తీసి దాపెట్టుకుంటుంది, ఇంట్లో బీరువాల్లో ఎక్కడో దాపెట్టుకుంటుంది. అది చాటుగా చూసిన గుణనిధి ఏం చేశారనంటే, గుణనిధి తన తండ్రికి తెలియకుండా ఆ ఉంగరాన్ని దొంగలించి ఉంగరాన్ని తాకట్టు పెట్టి దాంతో జూదం ఆడతారనమాట. అంటే పత్తాలు జూదం ఆడితే
చూడము చెడు అలవాట్లు ఇవన్నీ తెలుసాయి. కానీ రోజుల తర్వాత వీళ్ళకి తెలుస్తుంది అనమాట ఉంగరం లేదు అని చెప్పేసి. అప్పుడు ఈ యజ్ఞదత్తుడు ఎవరైతే ఉన్నారో సోమిదమ్మకు చాలా ఏమంటారు కోపం వస్తుందన్నమాట తనకి. ఎందుకు ఇట్లా నాకు ఇది కొడుకే కాదు, ఇన్ని రోజుల నుంచి ఏదో అనుకున్నా, కానీ ఇప్పుడు మాత్రం ఇవి ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయిండు అని చెప్పేసి చాలా కోపంతో సోమిదమ్మకు కూడా తిడతారనమాట. నీ వల్లనే నీ 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 గారాభం వల్లనే వాళ్ళు ఇలా తయారైండు అని చెప్పేసి యజ్ఞదత్తుడు చాలా ఆగ్రహం కోసం చాలా కోపం తెచ్చుకొని సోమిదమ్మకు తిడతాడనమాట. అప్పుడు ఇంట్లో నుంచి గుణనిధిని ఎల్లగొట్టేస్తాడనమాట. ఇక ఎప్పటి నుంచి నువ్వు నా ఇంట్లోకి రావద్దు, నువ్వు నా కొడుకువే కావు, నువ్వు ఇన్ని రోజులు ఎంత చెడు పనులు చేసినా కూడా నేనేం అనలే, కానీ నేను ఎంతో ప్రేమతో చూసుకున్న ఆ ఉంగరాన్ని కూడా నువ్వు తాకట్టు పెట్టినావు అంటే నీకు విలువలు లేవు, నీకు మనసులో ఆ స్వభావం అసలు లేనే లేదు నువ్వు అని చెప్పేసి ఇంట్లోకి గుణనిధిని ఎల్లగొట్టేస్తాడనమాట. ఇప్పటి నుంచి నీకు ఎవరు అన్నం పెడతారో నేను గిట్లా చూస్తా అని యజ్ఞదత్తుడు ఎల్లగొడతాడు. లాస్ట్కి గుణనిధి ఎట్లా ప్రాయశ్చిత్తం పడతాడంటే, ఒకప్పుడు నేను ఎంత చెడు అలవాట్లు చేసినా కూడా మా అమ్మ నాన్న నాకు అన్నం పెట్టినారు, అది పెట్టినారు, ఇక్కడ ఇప్పుడు ఎవ్వరు పెట్టడం లేదు అని చెప్పి పశ్చాత్తాపడతారనమాట. అంటే రిగ్రెట్ ఫీల్ అవుతాడు. ఇది ఈ గుణనిధి లెసన్. ఈ 3 లెసన్లకి ఏంటంటే ధర్మజుని వాక్చాతుర్యం, విభీషణ శరణాగతి, గుణనిధి కథ. ఈ 3 లెసన్లకి ఏవైనా 2 లెసన్లు మీకు ఈజీగా అనిపిస్తే నేను చెప్పిన స్టోరీనే మీరు రాయాలి. 15 మార్కులు కంపల్సరీగా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ విభీషణ శరణాగతి. విభీషణ శరణాగతి అంటే ఏంటంటే, సీతాదేవిని రావణాసురుడు లంకలోకి తీసుకొచ్చినప్పుడు, విభీషణుడు అంటే ఎవరు? విభీషణుడు రావణాసురుడి తమ్ముడు. ఓకేనా? రాముని దగ్గర నుంచి సీతను ఎత్తుకొచ్చినప్పుడు విభీషణుడు రావణాసురుని లంకలో ఖండిస్తాడనమాట. నువ్వు చేసింది చాలా తప్పు, ఒక ఆడపిల్లని తన అనుమతి లేకుండా అలా ఎత్తుకురావడం చాలా తప్పని సొంత తమ్ముడైన రావణాసురుడు తమ్ముడైన విభీషణుడు రావణాసురునికి చెప్తాడనమాట. అది కోపం తట్టుకోలేక రావణాసురుడు లంక నుంచి ఎలగొడతాడనమాట విభీషణుడు. నువ్వు తన తమ్ముడివే కావు, నువ్వు నా ఎనిమికి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు రామునికి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి లంక నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. లంకాధికారం నుంచి వెళ్ళిపో అని చెప్పి రావణాసురుడు విభీషణునికి చెప్తాడు. సో విభీషణుడు కూడా తెలుసు అనమాట, తన అన్న ఎట్లనో చంపేస్తాను నన్ను అని చెప్పేసి ఎక్కడ ప్రాణభయంతో తెలియక రాముని దగ్గరికి వెళ్దామని విభీషణుడు అనుకుంటాడు అనమాట. ఆకాశ మార్గంలో విభీషణుడు వాళ్ళ మంత్రులు అందరు కలిసి వెళ్తున్నప్పుడు వానరులు చూస్తారు. వానరులకి అధిపతి ఎవరు? సుగ్రీవుడు. సో సుగ్రీవునికి దగ్గరికి పోయి చెప్తారనమాట, ఇట్లా విభీషణుడు అంటే రావణుడు తమ్ముడు ఇట్లా ఆకాశ మార్గంలో వస్తున్నాడు, మేబీ యుద్ధం చేయనీకి వస్తున్నారేమో అని చెప్పి వానరులు సుగ్రీవునికి చెప్తే వీళ్ళు రెడీలు ఉంటారనమాట. అంటే ఎంతైనా రావణాసురుడు తమ్ముడు కదా, యుద్ధం కోసం వస్తున్నారని వీళ్ళు అనుకుంటారు. సో అప్పుడు అదంతా గమనించిన సుగ్రీవుడు సుగ్రీవుడు కాదు విభీషణుడు ఏమంటాడంటే, నేను రాముని కోసం వచ్చినాను, నాకు ఎట్లాంటి దురుద్దేశం లేదు, నేను ఏమంటారు సీతాదేవిని వచ్చినందుకు నేను మరి అన్నని ఇట్లా ఏమంటారు న్యాయం కోసం అని ఖండించిన, మా అన్న నన్ను సంపనీకి ట్రై చేస్తున్నాడు, నేను మీ దగ్గరికి వస్తాను, నేను రాముల్ని కలవాలని చెప్పేసి సుగ్రీవునితో ఈ విభీషణుడు వేడుకుంటాడు అనమాట. అప్పుడు సుగ్రీవుడు శ్రీరాముని దగ్గరికి పోయి, ఇగో ఇట్లా వచ్చినాడు విభీషణుడు వచ్చినాడు, నాకు ఎందుకో అది డౌట్ వస్తుంది, ఎంతైనా రావణాసురుడు తమ్ముడు కదా, ఏదైనా ప్లాన్తో వచ్చిండేమో, ఎంతకైనా మనం నమ్మేది లేదు శ్రీరామ అని చెప్పి సుగ్రీవుడు ఏమంటారు శ్రీరామునికి చెప్తాడు. అప్పుడు హనుమంతుడు ఏమంటాడు, అట్లేం లేకుండొచ్చు, లంకలో సుగ్రీవుడు ఏమంటారు లంకలో విభీషణుడు ఏమంటారు సీతాదేవి కోసం న్యాయంగా మాట్లాడినందుకు రావణాసుడు సంపాదనుకుంటుండేమో, నాకైతే విభీషణుడు మంచోడే అని చెప్పేసి హనుమంతుడు రామునికి సజెషన్ ఇస్తాడు. అప్పుడు రాముడు ఏమంటాడంటే, ఓకే నాకు అదే అర్థమైంది, మన దగ్గరకు వచ్చిన శత్రువులైనా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, హనుమంతుడు చెప్పింది కరెక్టే, నాకు కూడా మంచిగానే అనిపిస్తుంది, ఈవెన్ వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చినా కూడా నేను సిద్ధమే అని చెప్పేసి రాముడు ఓకే అంటాడు. అప్పుడు సుగ్రీవుడు వచ్చి రాముడిని వేడుకుంటాడు అనమాట. ఓ శ్రీరామ అని చెప్పేసి కొంచెం ప్రార్థించి, నేను ఇట్లా మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా, నేను న్యాయం ఎక్కడ ఉంటుందో నేను అక్కడనే ఉంటా, మా అన్న సొంతవాడైనా కూడా నేను తప్పు చేసిండు, అందుకనే నేను అక్కడ తప్పున్న చోట నేనైతే అస్సలకే ఉండను అని చెప్పేసి వేడుకుంటాడు. ఎవరికి? రామునికి వేడుకుంటాడు. ఇది ఈ విభీషణ శరణాగతి అంటే ప్రాయశ్చిత్తం పడడం అనమాట. సో ఈ విభీషణ శరణాగతిలో ఈ స్టోరీ నేను చెప్పిన అదంతా ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కూడా 4 సైడ్లు ఇదంతా స్టోరీ మీరు రాసి లోపల 4 కాదు 5-6 సైడ్లు అయినా అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ గుడిసెలు కాలిపోతున్నాయి అనే లెసన్ బోయ భీమన్న గారు రచించినారు. సో ఈ లెసన్లో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, నాకు తెలిసినట్టుగా ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే,
రైతు రైతు కాదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అంటే చాలా దళితులు అంటాం వాళ్ళని. దళితులు వాళ్ళు అప్పట్లో ఎలా కష్టపడ్డారు, అప్పట్లో వేరే క్యాస్ట్ వాళ్ళు వీళ్ళని ఎలా చూసేటోళ్ళు, డిస్క్రిమినేషన్ ఎలా చేసేటోళ్ళు, మంచినీళ్ళు కూడా తాగనిచ్చేటోళ్ళు కాదు. సో ఈ దళితులు అప్పట్లో ఎలా బతికేటోళ్ళు దాని గురించి రాయాలి. ఎక్స్పెషల్లీ మీరు హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే గుడిసెలు కాలిపోతున్నాయనే లెసన్ ఎందుకు పెట్టినారంటే అప్పట్లో ప్రీవియస్ హిస్టరీలో ఏం చేసేటోళ్ళు అంటే దళితులు అంటే చాలా బీదవాళ్ళు. ఓకేనా, బీదవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఎంత కష్టం చేసినా కూడా వాళ్ళకి ఇల్లులు అనేది మనలాగా బిల్డింగ్స్ అనేది ఉండకపోయేది అప్పట్లో. వాళ్ళు ఏం చేస్తుండే, గుడిసెలల్లో బతుకుతుండే అనమాట. ఆ గుడిసెలు ఎలా కాలిపోతున్నాయి అంటే నిజంగా కాలిపోతున్నాయి కాదు, అంటే ఎంత వాళ్ళ లైఫ్ అనేది డీగ్రేడ్ అయిపోతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు దళితులు అన్న అట్లా దళితులను ఎంత డీగ్రేడ్ చేసినా కూడా వాళ్ళ ప్రొఫెషన్ని మాత్రం వాళ్ళ ప్రొఫెషన్ లేకుండా ఏ క్యాస్ట్ వాళ్ళు ఉండరు. ఇప్పుడు దళితులు అంటే మోస్ట్లీ చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు. చెప్పులు లేకపోతే ఎంతటి గొప్పవాడైనా కూడా గలీజ్గానే కనిపిస్తారు. ఎంత మంచి రెడీ అవుతాం, మంచిగా పైకి కిందకి మంచిగా రెడీ అవుతాం, చెప్పులు లేకపోతే ఎట్లుంటుంది, గలీజ్ ఉంటుంది కదా. అంటే నువ్వు నీ ఏ క్యాస్ట్ వాళ్ళైనా కూడా ప్రతిదీ మనిషికి తగ్గట్టుగానే ఉంటుంది. మనిషి మంచిగా ఉండాలంటే ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు అందరూ యూనిటీగా ఉండాలి అని చెప్పేసి ఎక్స్పెషల్లీ దళితుల వాళ్ళ గురించి ఎక్కువ పోర్ట్రే చేస్తుంటే మనం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా, ఇది ఈ గుడిసెలు కాలిపోతున్నాయి. ఈ గుడిసెలు కాలిపోతున్నాయి అంటే అప్పట్లో దళితులు ఎలాంటి కష్టం పడ్డారో దాని గురించి మీరు ఎక్స్పెషల్లీ దాని మీద హైలైట్ చేసుకుంటూ రాయాలన్నమాట. ఓకేనా, ఈ 2 లెసన్లకి ఏవైతే రైతు ప్రశస్తి, గుడిసెలు కాలిపోతున్నాయి, ఈ 2 లెసన్ సమ్మరీస్ మీకు అర్థమైతే కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఎస్సే వస్తుంది. 15 మార్కులు 4 సైడ్లు రాయాల్సిందే. ఓకేనా. నెక్స్ట్ యూనిట్ 2లకైనా మీకు ఫస్ట్ లెసన్ ఏముంది, ఇది ఉంది రైతు ప్రశస్తి. ఈ రైతు ప్రశస్తిలో ఏంది లెసన్ అని అంటే రైతు ప్రశస్తిలో రామాపురం అనే లెసన్ ఉంటుంది. రామాపురం అనే గ్రామం ఉంటుంది. గ్రామంలో సాగరయ్య అనే ఒక గొప్ప రైతు అనేది ఉంటాడనమాట. ఈ సాగరయ్య జమీందారుల నుంచి రైతులు ఎవరైతే పన్నులు ఎక్కువ కట్టాలని చెప్పి వేధిస్తారో రైతులని, వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తారు. రైతులకి సపోర్ట్ చేస్తారు అనమాట. ఎవరు, సాగరయ్య ఒక గొప్ప మంచి వ్యక్తి అనమాట. ధర్మం కోసం ఏదైనా సాధించే వ్యక్తి. ఈ సాగరయ్యకి తర్వాత కొన్ని కాలం తర్వాత ఒక పెళ్ళి చేసినారనమాట. తన ఫస్ట్ భార్య పేరు గంగమ్మ. సో గంగమ్మ సాగరయ్య 4 ఏళ్ల కాపురం తర్వాత కూడా తనకి పిల్లలు పుట్టలేరు అనమాట. ఎవరికి, సాగరయ్యకి గంగమ్మకి పిల్లలు పుట్టలేరు. అప్పుడు గంగమ్మ ఏం చేస్తుంది, తన సొంత చెల్లెలైన మంగమ్మను సాగరయ్యను ఒప్పించి మంగమ్మతో పెళ్లి చేపిస్తుంది అనమాట. సెకండ్ వివాహం అనేది చేపిస్తుంది అనమాట. సో మంగతో పెళ్లి చేయించినా కూడా అసలు పిల్లలు పుట్టలేరు అనమాట. సో అప్పుడు సాగరయ్య, గంగమ్మ, మంగమ్మ ముగ్గురు చాలా బాధపడతారు అనమాట. ఇంకా పిల్లలు పుట్టలేరు, వారసులు ఎవరు లేదని చెప్పేసి చాలా బాధపడతారు అనమాట. కొన్నేళ్ల తర్వాత ఎన్నో యజ్ఞాలు, ఎన్నో పూజలు చేసినా కూడా పుట్టకపోయేసరికి సాగరయ్యకి హోప్స్ పోతాయి అనమాట. ఇక పుట్టరేమో అని చెప్పేసి ఉంటుంది. తర్వాత కొన్ని నెలల తర్వాత గంగమ్మ, మంగమ్మ ఇద్దరు నెలలు తప్పుతారనమాట. ఇద్దరు ప్రెగ్నెంట్ అని చెప్పి తెలుస్తుంది అనమాట ఒకటే రోజు. సో అప్పుడు సాగరయ్య చాలా సంతోషపడతారు, ఊరోళ్ళు కూడా చాలా సంతోషపడతారు అనమాట. తర్వాత కొన్ని నెలల తర్వాత గంగమ్మ ఎవరైతే ఫస్ట్ భార్య ఉందో తనకి డెలివరీ అవుతుంది. సో ఆ డెలివరీ అయినప్పుడు మగపిల్లవాడు పుడతాడు, కొంచెం నల్లగా పుడతారనమాట. అంటే సామంచాయ కలర్తోని నల్లగా ఒక కొడుకు అనేది పుడతాడు. తర్వాత కొడుకు పుట్టిన ఒక 5-10 నిమిషాల తర్వాత మంగమ్మకు కూడా డెలివరీ అవుతుంది అదే రోజు. ఆ రోజు కూడా మంగమ్మకి తెల్లటి కలవాడైన ఒక కొడుకు పుడతారనమాట. సో అప్పుడు ఊర్లో ప్రజలు ఏమంటారనంటే రామలక్ష్మణులు పుట్టినారు. ఫస్ట్ ఆయన రాముడు కొంచెం నల్లగా ఉన్నాడు, సెకండ్ ఆయన కృష్ణుడు, చిన్న భార్య పుట్టిన పేరు లక్ష్మణుడు, కృష్ణుడు కాదు లక్ష్మణుడు. సో రామలక్ష్మణులు పుట్టినారని చెప్పేసి గ్రామంలో అందరూ అనుకుంటారనమాట. సో అప్పుడు ఆ రామాపురం గ్రామంలో సాగరయ్యకు 2 రామలక్ష్మణులు అనే మంచి మగపిల్లవాళ్ళు పుట్టినారని చెప్పి అందరూ సంతోషిస్తారు. అవన్నీ మాటలు విన్న సాగరయ్య వాళ్ళ భార్యలు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అప్పుడు ఈ లెసన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకేనా, ఇందులో ఈ లెసన్ నుంచి మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఎట్లుండాలంటే ఫస్ట్ సాగరయ్య ఎవరు, ఏ ఊరు చెందినవాడు, ఆయనే రైతులకి ఎలా హెల్ప్ చేసేటోళ్ళు జమీందారుల నుంచి, అది రాసినాక పెళ్ళి రాసినాక, యజ్ఞాలు రాసినాక, డెలివరీ రాసినాక, ప్రెగ్నెంట్ అయినాక డెలివరీ, ఇది 5 స్టేజెస్ లాగా మీరు ఆన్సర్ అనేది రాయాలి. 4 సైడ్స్ రాయాలి కంపల్సరీ.